నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 12, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము హనుమత్ జయంతి ఈరోజు పౌర్ణమి కూడా చాలా విశిష్టమైన రోజు. హనుమంతుడి యొక్క పుట్టినరోజుతో పాటు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. అత్యంత శుభప్రదమైన యోగ్యమైన రోజు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నాటి పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు. ఈరోజు తిథి పౌర్ణమి 5 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త నక్షత్రము సాయంత్రం 6 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. అయితే వర్జము తెల్లవారుజామున 3 గంటల 8 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 44 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 34 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి 10 గంటల 44 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1 గంట 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 18 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 11 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 52 నిమిషముల నుంచి 12 గంటల 41 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 12, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు, సూచనలు. ముందుగా గ్రహస్థితి. చంద్రుడు సింహరాశిలోను, శుక్రుడు రాహువు మీనరాశిలోను, బుధుడు కుజుడు రవి గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, కేతు కన్యారాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, గ్రహ ఫలితాలలో రవి, బుధుడు, కుజుడు, గురు అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు మీకు అన్నీ సక్సెస్ అయ్యే అవకాశము, చురుకుదనము, అధికారం పెరగడము. మీరు ఏ పని చేసినా విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే సామాజిక ఫలితాలు మీకు అధికారం చేజిక్కే అవకాశము, ఇన్నాళ్ళు మీరు పనిచేసిన స్థితి నుంచి అధికార హోదాకి వెళ్ళే అవకాశము, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి అధికార హోదాతో పాటు అభివృద్ధి కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి పూజ చేసుకోండి. హనుమంతుడి ఆలయ దర్శనం ఈరోజు చేసినట్టయితే ఆ 4 గ్రహాల యొక్క అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి వారి యొక్క రక్ష కూడా ఈరోజు మీకు ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన చిన్ని మంత్రము ఓం ఆంజనేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుని, ఎవరైనా గ్రహ సంబంధిత దోషాలలో కానీ, దృష్టి దోషాలు కానీ, ప్రయోగ దోషాలతో కానీ బాధపడుతున్న వాళ్ళు ఉదయమే ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని ఒక తమలపాకును కానీ లేదా లవంగాలను కానీ తీసుకొని చేత్తో పట్టుకుని ఈ మంత్రాన్ని చదువుకుని, ఆ మంత్రం అయిన తర్వాత మీరు దాన్ని భుజించినట్టయితే కనుక గ్రహ సంబంధిత కానీ ప్రయోగ సంబంధిత దోషాలను పోగొట్టుకునే అవకాశము, భయం నుంచి విముక్తి చెందే అవకాశము ఈరోజు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కలగబోతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, శుక్రుడు మీ రాశికి పక్షపాతంగా ఉన్నాడు. పక్షపాతం అంటే మీకు ఫేవర్ చేసేటట్టుగా, మీరంటే ఇష్టం ఉండేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు. అయితే శనిగ్రహ ప్రభావం కూడా మీకు కొంత ఉంది కాబట్టి ఒత్తిడిని కూడా కలగజేసే అవకాశం ఉంది. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకరేమో చాలా ఫేవర్ చేస్తున్నారు, ఒకరేమో ఒత్తిడిని కూడా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాలెన్సింగ్ని అలవాటు చేసుకోండి. అయితే అంటే సామాజిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఆర్థికంగా మీరు ఊహించని ఖర్చు అయ్యే అవకాశము, వ్యయాలు పెరిగే అవకాశము, అప్పులు చేసే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ముందుగానే తెలుస్తోంది కాబట్టి అప్పులు చేయకండి, ఖర్చులు ఎక్కువగా పెట్టుకోకండి. అయితే కుటుంబంలో మీకు సంఘర్షణలు జరుగుతాయి. అంటే గొడవలు కానీ, విభేదాలు కానీ, మాట రావడం కానీ ఇట్లాంటి తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి మీకు ముందే తెలుస్తోంది కాబట్టి సంయమనం పాటించండి. అంటే ఎలా అంటే బ్యాలెన్సింగ్గా ఉండే ప్రయత్నం చేయండి. మాట తోలడం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ తగ్గించుకొని స్తబ్దుగా, ఒక్కరోజే కాబట్టి చాలా నిదానంగా ఉండే ప్రయత్నం చేసినట్టయితే గొడవలకి దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజ కానీ
పూజ కాదు పూజ చేసుకొని అమ్మవారి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, నష్టాలు అంటే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఏదైనా మీరు నష్టాలు భరిస్తున్నట్టయితే కనుక దానికి సంబంధించినటువంటి పరిహారము, అమ్మవారి ఆలయ దర్శనము, ఇంట్లో అమ్మవారి పూజ ఈ 2 చేసుకోండి, కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే దీనితో పాటుగా ఒక చిన్ని మంత్రాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఈ మంత్రాన్ని 16 సార్లు ఉదయం పూట, సాయంత్రం పూట తప్పనిసరిగా చదువుకోండి. చదువుకున్నట్టయితే కొంత డబ్బుకు సంబంధించి కొంత సానుకూలమైన ఫలితం గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీకు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడో మీరు సాహసోపేతమైన నిర్ణయాలు, అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటారు. అప్పటికప్పుడు ఈ నిర్ణయం తీసేసుకోవడమే, ఆ నిర్ణయాన్ని అమలు పరిచేయడమే, ఇట్లాగా కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం బ్యాలెన్సింగ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. సామాజిక ఫలితాలు, ప్రయాణాల్లో లాభాలు ఉంటాయి. ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశంతో పాటు ధనానికి సంబంధించినటువంటి వారు అంటే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ధనంతో ఏ పని చేసినా, పెట్టుబడులు పెట్టుకున్నా, ఏదైనా సరే, విద్యార్థులకు విదేశాలు వెళ్ళడానికి అప్లికేషన్స్ రాసుకున్నా, ఇలాగా ప్రతి రంగంలో ఉన్నవారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. చంద్రుడు మీకు ఫేవర్గా ఉండబోతున్నాడు కాబట్టి దీన్ని మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు పూజ చేసుకోండి, విష్ణు నామాన్ని తప్పనిసరిగా చదువుకోండి. దానికి సంబంధించినటువంటి ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 12 సార్లు తప్పనిసరిగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ చదివినట్టయితే కనుక సానుకూలమైన సంబంధించినటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందబోతారు. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందంటే చంద్రుడు మీకు ధనస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో ధనానికి సంబంధించినటువంటి విపరీతమైన లాభాలు వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, ఉద్యోగస్తులకు ధనము అలా వస్తూనే ఉంటుంది. పెట్టుబడులు పెట్టినా కానీ, లేదా ఏ పని చేసినా ధనానికి సంబంధించినటువంటి విశేషమైన ఇచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి, కోర్టుల్లో మీ పేరున ధనము అంటే ఏదైనా రావాల్సిన ఆస్తులు ఆగిపోయి ఉన్నా అవి ఈ సమయంలో మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆకస్మికంగా స్థిరచరాస్తులు రావడం కానీ, ధనం రావడం కానీ, ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు మీకు డబ్బు చేతిలో లేకపోతే ఏదో రకంగా చేతికి అందుబాటులోకి రావడం కానీ, ఇలాంటివన్నీ ఈరోజు చంద్రుడు మీకు ఇవ్వబోతున్నాడు. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. భూమి, గృహ, వస్తు, వాహన యోగాలు కనిపిస్తున్నాయి. వెంటనే ఆ ప్రయత్నం, దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం సం సోమాయ నమః ఈ మంత్రం చాలా చిన్ని మంత్రము. దీన్ని మీరు 11 సార్లు మాత్రమే చదువుకోండి. చంద్రుడికి తప్పనిసరిగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. సాయంత్రం పూట, పొద్దున పూట ఈ పని చేసుకోండి. సాయంత్రం పూట చంద్రదర్శనం అయినప్పుడు పాలను, అందులో పంచదార కానీ, ఆవు పాలు తీసుకుని పంచదార కానీ, తేనె కానీ వేసి ఆరుబయట కానీ చంద్రుడు ఆ పాలను చూసే విధంగా పెట్టుకుని ఆ పాలను కనుక మీరు తాగినట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు, చంద్రుడు మీ రాశిలో మనోబలానికి సంబంధించినటువంటి ఇది స్తోమతను, శక్తిని ఇస్తున్నాడు కాబట్టి మీ యొక్క మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో ఈరోజు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు. సామాజిక ఫలితాలు, న్యాయపరంగా నాయకత్వం వహిస్తారు, శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ పై అధికారులు మీకు సహకారం చేసేటట్టుగా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులు కాదు, ఉద్యోగస్తులు కాదు, ఈ రాశిలో ఉండే ఏ రంగంలో ఉన్నవారికైనా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణ మూర్తిని తప్పనిసరిగా ఈరోజు పూజించండి. దీంతోపాటు స్వామివారిని దర్శించే ప్రయత్నం చేయండి. వీలున్న వాళ్ళు సూర్య సంబంధిత దేవాలయాలకు కానీ, క్షేత్రాలకు కానీ వెళ్ళండి. కుదరని వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉండే నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించి 12 సార్లు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని స్వామివారి ఎదుట కానీ, మీ ఇంట్లో కానీ తలుచుకుని కనుక ఏ పని ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు, కేతువు మీ రాశిలో ఉన్నాడు.
చంద్రుడు కూడా మీ రాశిలో 12వ స్థానంలో ఉన్నాడు. కేతువుతో పాటు చంద్రుడు 12వ స్థానంలో ఉండడంతో మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించండి. అంత అనుకూలంగా కనిపించట్లేదు కాబట్టి ఆ డెసిషన్సే మీకు రేపటికి దారి చూపించేటట్టుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుని మీరు చేయండి. తర్వాత సామాజిక ఫలితాలు, అపరిచితులతో వ్యాపారం కానీ లేదా భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా అపరిచితులతో మీరు ఏం చేసినా తర్వాత బాధపడవలసింది మీరే కాబట్టి చాలా జాగ్రత్తగా ఊరుకోండి. నేను చెప్పేది ఈరోజు అసలు ఏ ప్రయత్నం చేయకండి. పెట్టుబడులు పెట్టడం కానీ భాగస్వామ్యం ఒప్పందం కానీ ఈరోజు ఎటువంటి పని అపరిచితులతో చెయ్యకండి. ఎందుకంటే ఉత్తరోత్తర వారి వల్ల మీరు నష్టాల పాలయ్యే అవకాశము, కష్టాల పాలయ్యే అవకాశం చాలా తీక్షణంగా కనబడుతోంది కేతు ఇచ్చే ఫలితాలు కాబట్టి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, వినాయకుడికి గరికమాలతో పూజ చేసుకోండి. దానికి సంబంధించిన మంత్రము ఓం గం గణపతయే స్వాహ. ఈ మంత్రము ఇందాక చెప్పినట్టుగా మీకు ఏదైనా శీఘ్రంగా తొందరగా పని కావాలి అని అనుకున్న వాళ్ళు ఓం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని, ఉదయం పూటే 11 సార్లు చదువుకుని కనుక అంటే మీకు ఎన్నాళ్ళ నుంచో వేధిస్తున్న సమస్యను తొందరగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు. ఏ పని చేసినా ప్రయోజనం ఉంటుంది, లాభం ఉంటుంది. అయితే సామాజిక ఫలితాలు, స్నేహితుల నుంచి మీకు సహాయ సహకారాలు వస్తాయి. గ్రూప్ వర్క్లో మీరు విజయాలు సాధిస్తారు. కాబట్టి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. చంద్రుడు యొక్క అనుగ్రహం వల్ల లాభస్థానంలోనూ ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరించుకోవాలన్నా, కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలన్నా, రాజకీయ నాయకులు కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలనుకున్నా, లేదా పాతగా అంటే రాజకీయ రంగంలో ఉన్నవారు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం క్లీం కృష్ణాయ నమః అనే ఈ మంత్రాన్ని 12 సార్లు చదువుకోండి. కృష్ణ భగవానుడి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మరింత విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీకు 10వ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే 10వ స్థానంలో ఉన్నాడో విజయ పరంపరలు ఇస్తాడు. అది ఏ రాశిలో అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా సరే, విద్యార్థులకైనా విజయాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, ప్రతి ఒక్కళ్ళకి చంద్రుడు విజయ పరంపరను, విజయ సూచనలను అంటే సక్సెస్ సూచనలను ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు మీరు వృధా చేసుకోకండి. సామాజిక ఫలితాలు, పదోన్నతులు కలుగుతాయి. అది రాజకీయ రంగం కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు. మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మంచి మంచి అవకాశాలు నిరుద్యోగులకు కాదు, ఉద్యోగులకు కాదు, విద్యార్థులకు కాదు, అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు ఈరోజు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి వచ్చిన అవకాశము మళ్ళా రాకపోవచ్చు. చాలా అలర్ట్గా ఈరోజు ఉండి అవకాశాలని తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించండి. స్వామివారికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోండి. వీటితో పాటు ఓం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోండి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. గుర్తుంది కదా? వివాహం కోసం, సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మంత్రం చదువుకోండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రము మిగతా వాళ్ళు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి, చంద్రుడు మీకు ధర్మస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే ధర్మస్థానంలో ఉన్నాడో మానసిక స్థైర్యము, ఆధ్యాత్మిక చింతన, సామాజిక సేవ చేయాలనే తత్వాన్ని మీకు కలగజేస్తాడు. గురువు యొక్క ఆశీర్వదనము అంటే మీ యొక్క గురువుల వల్ల కానీ లేదా మీ యొక్క గ్రహము గురు యొక్క అనుగ్రహం కానీ ఆశీర్వాదం కానీ దక్కే రోజు ఈరోజు. ప్రయాణాలు ఏవైనా చేయాలనుకుంటే శుభప్రదంగా ఉంటుంది. దానికి తగ్గ ఫలితం కూడా మీకు ఈరోజు దక్కుతుంది. దీంతో పాటు సామాజిక ఫలితాలు చూసినట్టయితే మీ స్థానాలలో ఉద్యోగస్తులైన
వ్యాపారస్తులైన రాజకీయ నాయకులకైనా మీ మీ స్థానాల్లో గౌరవ మర్యాదలతో పాటు మీరు ఊహించని స్థాయికి వెళ్ళే అవకాశంతో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజే శుభప్రదంగా చేసేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలను దర్శించండి, గురు పూజ చేసుకోండి. దీనికి ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇవ్వబోతున్నాను. ఓం బృహస్పతియే నమః అనే ఈ మంత్రాన్ని 16 సార్లు చదువుకొని మీకు ధనపరంగా ఏదైనా అడ్డంకులు ఉంటే కనుక, లేదా ధనపరంగా గతంలో మోసపోయి లావాదేవీల్లో మీరు ఇరుక్కున్నట్టయితే వారు ఈ మంత్రాన్ని 16 సార్లు చదువుకుని తిరిగి మళ్ళా ప్రయత్నం చేయండి. చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. వారికి ఉత్సాహం ఉండకపోగా ఒడిదుడుకులు ఉండడము, నిరాశగా ఉండడము, ఒత్తిడి ఎక్కువగా కలగడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము, శని దృష్టి ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలే తప్ప ఓపిక తెచ్చుకుని వెళ్ళాలి. కానీ ఈరోజు అంత బాలేదు మకర రాశి వాళ్ళకి. ఏ పని చేయకండి. అయితే మామూలు పరంగా చూసినట్టయితే, అంటే సామాజిక పరంగా చూసినట్టయితే ఆరోగ్య సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు వహించండి. కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు అస్సలే మకర రాశి వాళ్ళకి ఏమీ బాలేదు. మీరు ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం మాత్రమే చేయండి. ఎటువంటివి పెట్టకండి. డబ్బులు పెట్టడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, ఒప్పందాలు చేసుకోవడం కానీ, కొత్తగా ఏ పని చేయకండి. పాతగా ఈరోజు ఏమీ చేయకండి. జస్ట్ లైక్ దట్ అలా ఊరుకునే ఉండిపోండి. కలిసి రావట్లేదు. కాకపోతే ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శనేశ్వరుడికి కొంచెం శాంతించమని పూజ చేసుకోండి, స్తోత్రపారాయణ చేసుకోండి, మంత్రజపం కూడా చేసుకున్నట్టయితే కొంత స్వామి చల్లబడే అవకాశం కనబడుతోంది. ఆ మంత్రం ఏంటంటే ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు స్నానం చేసిన తర్వాత ఉదయమే కనుక చదువుకున్నట్టయితే ఈ రోజంతా కాస్త వెసులుబాటు ఉండేటట్టుగాను, కొంత ఉపశమనం కలిగేటట్టుగాను ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏ ప్రయత్నం చేయకండి. ఓన్లీ మంత్రజపం చేసుకోండి. యథావిధిగా మీ పనులు మీరు చేసుకోండి తప్ప కొత్తగా ఏది స్టార్ట్ చేయకండి. తర్వాత కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి గ్రహ ఫలితాలు, చంద్రుడు మీకు కలిసి వచ్చే స్థితిలో గోచరిస్తున్నాడు. అంటే ఆర్థికంగాను, తర్వాత మీరు ఏ ప్రయత్నాలు చేసినా, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ, రాజకీయ పరంగా కానీ, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు అవకాశం కోసం కానీ, ఇలాగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీకు చంద్రుడు కలిసి వచ్చే స్థితిలోనే ఉన్నాడు. తక్షణమే దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా కలిసి వస్తుంది, విజయ పరంపరగా కలిసి వస్తుంది. దీనితో పాటు శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మీ మీద విశేషంగా ఉంది. మకర రాశి వారికి లేదు, కానీ మీకు మాత్రము చాలా చక్కని రోజు ఈరోజు. అయితే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, సామాజిక ఫలితాల్లో చెప్పదగలిగింది, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ముఖ్యమైన నిర్ణయాలు, ఇంపార్టెంట్ డెసిషన్స్, అది వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఇలాగా మీ జీవిత పరంగా కూడా కావచ్చు, తక్షణమే ఈరోజు నిర్ణయం తీసేసుకోండి. అందరూ మీకు అనుకూలించి ఉన్నారు కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 9 సార్లు చదవండి. తప్పనిసరిగా శివాలయ దర్శనం ఉదయం పూట చేసుకుని స్వామివారికి అర్చన కానీ, అభిషేకం కానీ మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మరింత విశేషంగా ఉంటుంది. మీకు 100% బాగుంది, మరి 101% బాగుండాలి అని అనుకుంటే కనుక ఈ ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు శుక్రుడు యొక్క ప్రభావంతో మీకు కలహాలు, సందేహాలు, ఏ పని చేసినా చేయొచ్చా చేయకూడదా, మంచిదా కాదా, బాగుందా బాలేదా, ఇలాంటివన్నీ మీకు ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. మీకు ఏది ఎక్కువగా అనిపిస్తే అదే చేయండి. ఎక్కువగా నెగిటివ్ అనిపిస్తే ఆ పని మానేయండి. ఎక్కువగా పాజిటివ్గా అనిపిస్తే కనుక ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే సామాజికంగా చూసినట్టయితే కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశము, ప్రయాణాల్లో ప్రమాదాలు, ఆలస్యాలు, ఒకంత ఆటంకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయండి, ఆలయ దర్శనం చేసుకోండి. చిన్న మంత్రాన్ని ఇస్తున్నాను. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు తప్పనిసరిగా చదవండి. మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించినా, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు డైలమాలో ఉన్నా, ఏది చేయాలి అనేది ఒక్కొక్కసారి మనకి తొందరగా అందుబాటులోకి రాదు. కాబట్టి అటువంటి డైలమా పరిస్థితిలో, సందిగ్ధ సమయంలో ఈ మంత్రాన్ని
శాస్త్రాన్ని చదువుకుని నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక కరెక్ట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.